ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో తెలంగాణ భవన్లో శేర్లింగంపల్లి నేతలతో కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో తెలంగాణ భవన్లో శేర్లింగంపల్లి నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ముఖ్యంగా చూసినట్లయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఆ నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దిద్దుబాటు చర్యలను కూడా ప్రారంభించింది. ఎందుకంటే ఆ పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా నియమించాలని భావిస్తుంది. అందుకోసం ఎవరైతే సమర్థవంతమైన నేతను వెతికే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు. ఇప్పటికే చూసినట్టయితే 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆ నియోజకవర్గాల్లో కొంత బీఆర్ఎస్కు నాయకత్వ సమస్య కనిపిస్తోంది. ఒక్కో దగ్గర 2 నుంచి 3 నేతలు కూడా పోటీ పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గం ఒకసారి చూసినట్టయితే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మొత్తం 3 నేతలు అంటే మిగతా కార్పొరేటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ ఒక నార్నే శ్రీనివాసరావు హైదరాబాద్ కార్పొరేటర్ మాత్రం ఇంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ప్రస్తుతం ఆయన అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ దూరంగానే ఉంటున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా తనకు నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇవ్వాలని ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా సింధు ఆదర్శ్ రెడ్డి భారతీనగర్ కార్పొరేటర్ ఈమెకు కూడా ప్రస్తుతం శేర్లింగంపల్లి నియోజకవర్గం అటు కొంత పటాంచర్ నియోజకవర్గం సంబంధించినటువంటి కార్పొరేటర్ కాబట్టి ఆమె కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు సమావేశంలో మాత్రం శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎవరికొకరికి బాధ్యతలు అయితే అప్పగించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మరో అధిష్టానం మాత్రం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కొద్ది రోజుల పాటు నియోజకవర్గ బాధ్యతలు చేపట్టాలని అధిష్టానం కోరుతున్నప్పటికీ స్థానిక నేతలు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాలో ఒకరికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్న నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ ఏం డెసిషన్ తీసుకున్నారని మాకు చూడాలి. ఇక మరోవైపు చూసినట్టే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి దానం నాగేందర్ పోయిన తర్వాత అక్కడ ఇన్ఛార్జి అయితే ప్రస్తుతానికి లేడు. అయితే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఉద్యమకారుడు మన్నె గోవర్ధన్ రెడ్డి కూడా నాకు ఇన్ఛార్జి బాధ్యతలు కావాలని చెప్పి అధిష్టానాన్ని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా దాసో శ్రవణ్ కూడా గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కాబట్టి ఆయన కూడా ఇన్ఛార్జి బాధ్యతలు కావాలని కూడా కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇన్ఛార్జీలు కావాలని కోరుతున్నా, మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇన్ఛార్జ్ దొరికే పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం చూసుకున్నట్టయితే తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యే పార్టీ మారిన తర్వాత భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇన్ఛార్జి దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఒక ఎంపీపీ మాత్రమే ఉన్నారు. ఆయన మాత్రం ఇన్ఛార్జి బాధ్యతలు అడుగుతున్నారు. కానీ గట్టి బలమైన నేతను ఇన్ఛార్జిగా నియమించాలని కూడా పార్టీ భావిస్తూ ఉంది. ఇలా చూసినట్టయితే ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో చూసినట్టయితే చేవెళ్ల నియోజకవర్గం కూడా సేమ్ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాల యాదయ్యతో చాలామంది నేతలు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అక్కడ ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి ఇన్ఛార్జిగా కొంత బాధ్యతలు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ కూడా బలమైన నేత కోసమే పార్టీ ఎదురు చూస్తూ ఉంది. ఇలా చూసుకున్నట్టయితే మొత్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలంటే ఇన్ఛార్జిని నియమించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మొదటగా శేర్లింగంపల్లి నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.